హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 1 నుండి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ పీరియడ్? అంటే భారతదేశంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి అత్యంత పురాతన ఆధారాలు ఏ కాలంలో లభించాయి? ఏ కాలంలో అంటే పాలియోలిథిక్ పీరియడ్ లో లభించాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భీంబెట్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? భీంబెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కు మరొక పేరేమిటి? సింధు లోయ నాగరికతకు మరొక పేరేంటంటే హరప్పా సివిలైజేషన్, హరప్పా నాగరికత. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? అంటే సింధులోయ నాగరికతలో అతిపెద్ద ప్రదేశం ఏది? సింధులోయ నాగరికతలో అతిపెద్ద ప్రదేశం ఏంటంటే రాఖీ గరి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద గ్రేట్ బాత్ వాస్ డిస్కవర్డ్ ఎట్ విచ్ హరప్పన్ సైట్? అంటే ఏంటి? మహా గొప్ప స్నానవాటిక ఏ హరప్పా ప్రదేశంలో కనుగొనబడింది? ఎక్కడ అంటే మొహెంజోదారోలో కనుగొనబడింది. నెక్స్ట్, విచ్ మెటల్ వాజ్ నాట్ నోన్ టు హరప్పన్స్? హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏది అనేది ప్రశ్న. తెలియని లోహం ఏదంటే ఐరన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్? ఇండస్ వ్యాలీ ప్రజల యొక్క స్క్రిప్ట్ ఏంటి అంటే అన్డెసిఫర్డ్, అంటే ఇంకను కూడా ఈ లిపి అనేది కనుగొనబడలేదు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, లోథల్ వాస్ ఫేమస్ ఫర్? లోథాల్ అనేది దేనికి ఫేమస్ అంటే డాక్యార్డ్, నౌకాశ్రయానికి ఫేమస్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, విచ్ యానిమల్ వాస్ నాట్ నోన్ టు హరప్పన్స్? ఓకే, హరప్పా ప్రజలకు తెలియని యానిమల్, తెలియని జంతువు ఏంటంటే హార్స్ తెలియదు. నెక్స్ట్ 10th క్వశ్చన్, ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ హరప్పన్ పీపుల్ వాస్? మెయిన్ ఆక్యుపేషన్, హరప్పా ప్రజలు దేనిపై ఎక్కువగా ఆధారపడేవారు అంటే అగ్రికల్చర్ మరియు ట్రేడ్ పైన ఎక్కువగా ఆధారపడేవారు. నెక్స్ట్ వేదిక్ పీరియడ్ నుండి ద ఓల్డెస్ట్ వేద ఈస్? ఓల్డెస్ట్ వేద ఏంటంటే ఋగ్వేద. ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద. సెకండ్ క్వశ్చన్, ద వేదాస్ ఆర్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? వేదాలు ఎందులో రచించారంటే సాంస్క్రిట్, సంస్కృత భాషలో రచించబడినవి. నెక్స్ట్, సభ అండ్ సమితి వర్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్? సభ మరియు సమితి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ అంటే ఏ కాలంలో ఇంపార్టెంట్ అంటే ఋగ్వేదిక్ పీరియడ్ లో సభ, సమితి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్, ద లేటర్ వేదిక్ సొసైటీ వాస్ మెయిన్లీ బేస్డ్ ఆన్? లేటర్ వేదిక్ సొసైటీ అనేది మెయిన్ గా దేనిపైన ఆధారపడింది అంటే వర్ణ సిస్టమ్ పైన ఆధారపడింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఉపనిషత్స్ ఆర్ రిలేటెడ్ టు? ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి అంటే ఫిలాసఫీ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కి సంబంధించినవి. నెక్స్ట్ జైనిజం, బుద్ధిజం. ఫౌండర్ ఆఫ్ జైనిజం ఈజ్ కన్సిడర్డ్? రిషభదేవ. ఫౌండర్ ఎవరు జైనిజానికి? జైన మతానికి స్థాపించిన వారు ఎవరంటే వృషభదేవ, ఫస్ట్ తీర్థంకర. ఇందులో 24th తీర్థంకర ఎవరంటే మహావీరుడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మహావీర వాస్ బార్న్ ఎట్? ఎక్కడ జన్మించాడు అంటే కుందగ్రమ, వైశాలిలో జన్మించాడు. నెక్స్ట్, గౌతమ్ బుద్ధ వాస్ బార్న్ ఎట్? గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబినిలో జన్మించాడు. బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్ ఎట్? బుద్ధునికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది అంటే బోధ్గయాలో కలిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫస్ట్ సర్మన్ ఆఫ్ బుద్ధ వాస్ డెలివర్డ్ ఎట్? బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఎక్కడ అందించాడు అంటే సారనాథ్లో అందించాడు.
నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్. ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అర్థశాస్త్ర వాస్ రిటన్ బై. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు అంటే కౌటిల్య లేదా చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. అశోక అడాప్టెడ్ బుద్ధిజం ఆఫ్టర్. అశోకుడు బౌద్ధ మతాన్ని ఎప్పుడు స్వీకరించాడు అంటే కళింగ యుద్ధం తర్వాత స్వీకరించాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అశోకన్ ఇన్స్క్రిప్షన్ వర్ మెయిన్లీ రిటన్ ఇన్. అశోకుని ఇన్స్క్రిప్షన్ ఎందులో రచించబడ్డాయి అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ లో రచించబడ్డాయి. అశోకుని శాసనాలు ప్రాకృత్ లాంగ్వేజ్ లో రచించబడినవి. ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఈస్ ఫ్రమ్. ఏంటి? సారనాథ్. నెక్స్ట్ శాతవాహన డైనెస్టీ చూద్దాం. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి. ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి. ఓకే. ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనెస్టీ. శాతవాహన డైనెస్టీని స్థాపించింది ఎవరు అంటే సిముక స్థాపించారు. గ్రేటెస్ట్ శాతవాహన రూలర్. గ్రేటెస్ట్ శాతవాహన రూలర్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణుడు. నెక్స్ట్ శాతవాహనాస్ మెయిన్లీ రూల్డ్. ఎవరు అంటే శాతవాహనుడు మెయిన్ గా ఎవరిని రూల్ చేశారంటే దక్కన్ రీజియన్, దక్కన్ ప్రాంతాన్ని. ఓకే. శాతవాహన క్యాపిటల్ వాస్. క్యాపిటల్ ఏంటి శాతవాహనులకి అంటే ప్రతిష్టాన. నెక్స్ట్ శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ వర్ మోస్ట్లీ ఇన్. ఏ లాంగ్వేజ్ లో ఉంటాయి శాతవాహనుల శాసనాలు అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే గుప్తా ఎంపైర్ గురించి నేర్చుకుందాం. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హూ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ద గుప్తా డైనెస్టీ. ఇంపార్టెంట్ కింగ్ రాజు ఎవరు? ముఖ్యమైన రాజు ఎవరంటే చంద్రగుప్త వన్ ముఖ్యమైన రాజు గుప్తా డైనెస్టీ. ద గుప్తా ఎరా స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? గుప్తా ఎరా, గుప్త సామ్రాజ్యం అనేది ఏ పీరియడ్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయింది అంటే 319 నుండి 320 సిఈలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ హూ ఈస్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు అంటే సముద్రగుప్తుడికి పేరు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్. అంటే ఏంటి? అలహాబాద్ స్తంభ శాసనం ఎవరి విజయాలను వివరిస్తుంది? ఎవరి విజయాలను అంటే సముద్రగుప్తుని విజయాలను వివరిస్తుంది. హూ వ్రోట్ అలహాబాద్ పిల్లర్ ప్రశస్తి. అంటే అలహాబాద్ పిల్లర్ ప్రశస్తి ఎవరు రాశారు? రచించింది ఎవరు అంటే హరిసేన రచించాడు. చంద్రగుప్త టూ వాజ్ ఆల్సో నోన్ యాజ్. చంద్రగుప్త టూను ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఏమంటారంటే విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ చంద్రగుప్త టు శ్రీ. చంద్రగుప్త టూ పరిపాలనలో భారతదేశాన్ని ఎవరు సందర్శించారు అంటే ఫాహియన్ సందర్శించాడు. గుప్తా పీరియడ్ ఈజ్ నోన్ యాజ్. గుప్త సామ్రాజ్యానికి మరొక పేరు ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆర్యభట్టియా వాస్ రిటన్ బై. ఆర్యభట్టియా అనేది ఎవరి చేత రచించబడింది అంటే ఆర్యభట్టాచే రచించబడింది. హూ వ్రోట్ అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించింది ఎవరు అంటే కాళిదాస. నలంద యూనివర్సిటీ వాస్ డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. నలంద యూనివర్సిటీ ఎవరి కాలంలో డెవలప్ అయింది అంటే అభివృద్ధి చెందింది అంటే గుప్తా రూలర్స్ కాలంలో అభివృద్ధి చెందింది. నెక్స్ట్ చూసినట్టే సంగం ఏజ్. సంగం లిటరేచర్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. సంగం లిటరేచర్ ఎవరికి సంబంధించిందంటే తమిళ్ లాంగ్వేజ్ కి సంబంధించినది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సంగం ఏజ్ వాస్ రిలేటెడ్ టు విచ్ రీజియన్. అంటే ఎవరికి సంబంధించింది ఈ సంగం ఏజ్ అనేది అంటే సౌత్ ఇండియా వారికి సంబంధించినది. నెక్స్ట్ ద 3 మేజర్ కింగ్డమ్స్ ఆఫ్ సంగం ఏజ్ వర్. ఓకే. సంగం ఏజ్ లో 3 గొప్ప రాజ్యాలు ఉండేవి. అవి ఏంటంటే చేరాస్, చోళాస్, పాండ్యాస్. చేర రాజులు, చోళ రాజులు, పాండ్య రాజులు.
నెక్స్ట్ ద ఓల్డెస్ట్ తమిళ్ గ్రామర్ వర్క్ ఈస్, ఓల్డెస్ట్ తమిళ్ గ్రామర్ ఏంటంటే తోల్కపియ్యం. నెక్స్ట్ శిలప్పాధికారం వాస్ రిటన్ బై, రచించింది ఎవరు అంటే ఇలాంగో అడిగల్ రచించాడు. నెక్స్ట్ మణిమేకలై వాస్ రిటన్ బై, మణిమేకలై రచించింది ఎవరంటే సత్తనార్ రచించాడు. నెక్స్ట్ ద చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ సంగం పీపుల్ వాస్, అంటే సంగం పీపుల్ ఎక్కువ దేనిపైన ఆధారపడేవారు అంటే వారి వృత్తి ఏంటంటే అగ్రికల్చర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ కావేరి పట్టణం వాస్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్, కావేరి పట్టణం అనేది ఏ రాజులకు ముఖ్యమైనటువంటి పోర్ట్ అంటే చోళ రాజులకు. నెక్స్ట్ కుషానా ఎంపైర్ గురించి చూద్దాం. ఫౌండర్ ఆఫ్ కుషానా డైనెస్టీ, కుషానా డైనెస్టీ యొక్క ఫౌండర్ స్థాపించింది ఎవరంటే కుజులా కడ్ఫిసెస్. నెక్స్ట్ గ్రేటెస్ట్ కుషానా రూలర్ ఎవరంటే కనిష్క, గ్రేటెస్ట్ కుషానా రూలర్ ఎవరంటే కనిష్క. కనిష్కాస్ క్యాపిటల్ వాస్, కనిష్క యొక్క క్యాపిటల్ ఏంటి అని అంటే పురుషపూర లేదా పేషావార్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ హెల్డ్ అండర్, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరి కాలంలో నిర్వహించబడింది అంటే కనిష్కుని కాలంలో నిర్వహించబడింది. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ డెవలప్డ్ డ్యూరింగ్, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎవరి కాలంలో డెవలప్ అయింది అభివృద్ధి చెందింది అంటే కుషానా పీరియడ్ లో అభివృద్ధి చెందింది. మహాయాన బుద్ధిజం బికేమ్ పాపులర్ డ్యూరింగ్, మహాయాన బుద్ధిజం కూడా ఎవరి కాలంలో అభివృద్ధిలోకి వచ్చిందంటే ఎవరి పీరియడ్ ఆఫ్ టైంలో అభివృద్ధి పొందింది పాపులర్ అయిందంటే కనిష్కాస్ రీన్లో. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ ఇంకా ఆర్కిటెక్చర్ గురించి అయితే తెలుసుకుందాం. సంచి స్తూప వాస్ బిల్ట్ బై, సంచి స్తూపాన్ని ఎవరు కట్టించింది ఎవరు అంటే అశోకుడు. అజంతా కేవ్స్ ఆర్ ఫేమస్ ఫర్, అజంతా కేవ్స్ అనేవి దేనికి ఫేమస్ అంటే బుద్ధిస్ట్ పెయింటింగ్స్ కి ఫేమస్. నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ రిప్రజెంట్, ఎల్లోరా కేవ్స్ లో మనకు బుద్ధిజం, హిందూయిజం, జైనిజం 3 కనిపిస్తాయి. నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ డెవలప్డ్ ఇన్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎక్కడ డెవలప్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ లో. ద ఫేమస్ నటరాజ స్కల్ప్చర్ బిలాంగ్స్ టు చోళా పీరియడ్. ఓకే. నెక్స్ట్ నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ ఇన్, నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు ఏ టైంలో డెవలప్ అయిందంటే నార్త్ ఇండియాలో. నెక్స్ట్ ద్రావిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఎప్పుడు సౌత్ ఇండియన్ లో. నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏమో నార్త్ ఇండియన్ లో డెవలప్ అయితే నెక్స్ట్ ద్రావిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏమో సౌత్ ఇండియాలో డెవలప్ అయింది.